ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. బాలయ్య గారు అనేసరికి అనుకున్నాను. అయితే నన్ను గోగినేని గారు గైడ్ చేశారు. నేను ఫస్ట్ కాల్ చేసి సార్ నేను ఎలా డీల్ చేయాలి ఏంటి అంటే, ఆయన సీనియర్ మోస్ట్ పర్సన్ కదా, ఎలా ఏంటి భయం ఉంటుంది ఏంటి అనేది. సో ఆయన నాకు గైడ్ చేశారు. గైడ్ చేస్తే అక్కడ నుంచి వెళ్ళాను. నేను చెప్పాను అప్పుడు నేను ఐ యూస్ టు స్టే అట్ సైనిక్పురి. ఓకే, నాకు టైం పడుతుందండి ఇంత జర్నీ అని అంటే, ఓకే మేడం పర్లేదు అని నాకు ఒక టైం సెట్ చేసి టైం చెప్తే నేను ఆ టైంకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఫస్ట్ మాట్లాడి హాయ్ హలో, నన్ను ఫస్ట్ రిలాక్స్ ఒక కంఫర్ట్ జోన్కి తీసుకొచ్చి మేడం మీరు ఏం హెజిటేట్ అవ్వద్దు, ఏదైనా ఉంటే డైలాగ్ సరిగా రాకపోతే నాకు చెప్పొచ్చు మీరు. మిమ్మల్ని మేడం అన్నారా? ఓకే అది కదా, అంటే ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు నిన్న జూనియర్స్ ఆర్ నేను ఒక సీనియారిటీ ఉందని నేను పోయి మేడం అంటానా అన్నో ఏమో, మనం కూడా ఒక అని ఒక ఇలా ఫీల్ అవుతాం సుపీరియర్ ఇదిగా కూడా పిలవచ్చు. ఆయన వయసుకి పెద్ద ఆయన నాజియా అని ఉండొచ్చు సింపుల్ గా హాయ్ హలో అనేసి. ఆయన ఫస్ట్ అక్కడే నేను మై గుడ్నెస్ ఈయన అంత పెద్ద పర్సనాలిటీ ఇండస్ట్రీలో ఈయన నన్ను మేడం అనేసి ఆయన ఒకటే అన్నారు, మీరు నాకు ఒక టీచర్గా నాకు టీచ్ చేస్తున్నారు మీరు, సో ఐఎమ్ లైక్ యువర్ స్టూడెంట్ అని అలా చెప్పేసి ఏం పర్లేదు నేను బాలయ్య అనేది వదిలేసేయండి, ఏదైనా రాంగ్ వస్తే ఖచ్చితంగా చెప్పండి నేను చెప్తాను అని. ఆయన ఎలా అంటే ఇప్పుడు అది నేను కూడా చేయను, పేపర్ తీసుకుంటా డైలాగ్ పేపరు, సీన్ ప్లే చేయమంటారు, సీన్ ప్లే చేసి ఓకే వింటారు, విన్న తర్వాత ఈయన లైన్ టు లైన్ చూసుకుంటారు, ఈయన మళ్ళీ లైన్ టు లైన్ పాజ్ అలా చెప్పరు, డైలాగ్ టు డైలాగ్ అక్కడికక్కడ మళ్ళీ మొత్తం మగప్ చేసుకుంటారు, అట్టి కొడతారు ఎంత డైలాగ్ అయినా సరే. అది అయ్యో చాంతాడంత డైలాగ్ కూడా, అది హిందీ కూడా తెలుగు అంటే ఓకే అది మన మాతృభాష మనం చెప్పేస్తాము, ఆయన హిందీ కూడా అలానే మైట్ బి అంటే ఈ స్పీచెస్ లో అలా తడబడుతుండొచ్చు, కానీ ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు ఏ రకంగా తడబడరు, ఆయన డైలాగ్ చదివేటప్పుడు కానీ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఆ స్పీచెస్ అప్పుడు కొంచెం ఐ డోంట్ నో రీజన్స్ ఉంటాయి, అది చిన్న ఇది హెజిటేట్ అయిపోయి అండ్ జనాలు కేకలేస్తుంటారు, దాని వల్ల మనం ఒకటి మైండ్ లో ఒకటి తిరుగుతుంటది, ఒకటి అది అవుతుంది ఎవరికైనా అవుతుంది. సో బట్ ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు మటుకు మొత్తం మగప్ చేసుకొని పేపర్ అలా ఇలా పెట్టేసి ఇంకా అంతే అలానే లైన్ టు లైన్ చెప్తారు అలా. బట్ సీనియర్ యాక్టర్ ఇంత సంవత్సరాలు ఇంత జర్నీ ఉంది ఆయనకి, ఇంకా కూడా ఆయన అంత డెడికేషన్ చూపించి నేను చెప్తాను నేను చేస్తాను చాలా నేనే చెయ్యాలి అని చెప్పేసి అలా అనుకోవడం కూడా గొప్ప కదా, చాలా గొప్ప. అండ్ మీకు తెలుసా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయన ఎప్పుడు కూర్చొని చెప్పరు, ఆయన హాఫ్ డే జరిగిన డబ్బింగ్ నిల్చొని చెప్తారు, కూర్చొని రిలాక్స్ అయిపోయి ఇలా కూర్చొని ఓకే మైక్ సెట్ చేయండి అని ఎప్పుడు ఇలా చెప్పరు. ఆయన ఎలా అంటే లేదు అది ఒక పని ఎలా అంటే మనము ఒక పూజ చేసినట్టు, ఇట్స్ అ వర్షిప్ అది అన్నట్టే చెప్తారు, ఆయన నిల్చొని చెప్తారు. అండ్ బాలయ్య బాబు టైం అంటే టైం ఈ రోజు టైం ఈ టైంకి వస్తారు, 4కి వస్తానంటే 4కి వస్తారు. అప్పుడు మీకు ఆ టైమింగ్ గురించి ఎప్పుడైనా భయం కానీ ఇబ్బంది కానీ అసలు నిద్ర పడుతుందా పాప ఆయన అలా ఏమి కంగారు పెట్టడం అట్లేం ఉండదు. అఫ్ కోర్స్ ఆ డిసిప్లిన్ మనకి రావాలి, అది ఉంది కాబట్టి ఆ టైం సెన్స్ డిసిప్లిన్ అని ఉంది. మనం వేరే దగ్గరైనా డిలే అలా అయిపోతుంది, ఆయన దగ్గర మట్టుకు కాన్షియస్ అయిపోతాం, ఆటోమేటిక్ గా బాడీ ఇలాగా అటెన్షన్ అన్నట్టు అయిపోతుంది. అయిపోయి మనకు ఒక ముందే ఒక 10 minutes బిఫోర్ టైం చెప్పేస్తారు, అంటే మనం ఎక్కడ స్టే చేస్తాం దాన్ని బట్టి చెప్తారు, మనం ముందే వచ్చేస్తాము, వెళ్ళిపోయి రెడీ అనమాట, అలా ఉంటాం అందరూ. టైం డిసిప్లైన్ అంటే ఆ టైంకి ఉండాలంటే ఉండాలి, మాట్లాడాలంటే మాట్లాడాలి. కానీ ఆయన పూజలు గానీ పొద్దున్నే లేచి ఇట్లా మీకు తెలిసే ఉంటది కదా, ఇవి మంత్రాలు మామూలుగా కూడా చెప్తూ ఉంటారు ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు. అది నథింగ్ బట్ ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం. సి వాట్ యు ఆర్ అప్లయింగ్, వాట్ యు ఆర్ ఫాలోయింగ్, దాన్ని బట్టి ఆయన అది ఆ రోజు ఇది లలితా సహస్రనామము మొత్తం ఇలా అన్నమాట. అంత ఏదైనా సరే ఆయన అదొక పాజిటివ్ ఎనర్జీ కోసం. అంటే బాలయ్య బాబు అనగానే
మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి మైండ్లో ఉన్న థాట్ ఏంటంటే అరిచేస్తారు, ఏమైనా కోపం వస్తే కొట్టేస్తారు, ఇంకా అబ్బాయిలు అయితే ఫోన్లు ఇసిరేస్తారు అని చెప్పేసి, అంటే మనం ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఆయన గురించి చూసే రీల్స్ అంతా బాలయ్య అంటే ఒక కోపదారి మనిషి, అలానే కొడతారు, మనుషుల్ని తిడతారు, అరుస్తారు, ఇష్టం వచ్చినట్టు అనేస్తారు అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. మీరు దగ్గర నుండి చూశారు, ఆయనతో పాటు జర్నీ చేశారు, బెహాన్గా ఆయన మిమ్మల్ని పిలుచుకుంటారు కాబట్టి ఆయన చూసిన వ్యక్తిగా మీరేం చెప్తారు ఆ విషయం గురించి? అంటే ఇప్పుడు మనిషి అన్నానికి ఎవరికైనా కోపం వస్తుంది. ఓకే, ఎవరికైనా. ఆయన మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఉండే మనిషి అయితే అస్సలు కానే కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఇక్కడ ఏదనిపిస్తే అది చెప్పేస్తారు. ఓకే, ఇక్కడ ఒకటి అనిపిస్తే బయట అనేసి లోపల అలా ఉండరు. అలా అస్సలు ఉండరు. ఆయనకి ఏదైనా ఆయన అనుకున్నది మిస్ఫైర్ అయ్యి అవి జరగకపోతే ఆ టైంలోనే కోపం వస్తుంది, కానీ అనవసరంగా ఎప్పుడు కోపం రాలేదు. చాలా బిందాస్గా ఉంటారు, చాలా నార్మల్గా ఉంటారు, చాలా నార్మల్గా ఉంటారు. అంటే మనం అఫ్ కోర్స్ ఆ సీనియారిటీకి, ఆ ఏజ్ కి, ఆయనకున్న ర్యాపోకి అది మనం రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా, ఆయన బెహనా అనివ్వండి, ఇంకా ఫ్రెండ్ అనుకోనివ్వండి, ఇంకేలా అయినా ఆయన కో కలీగ్ అయినా సరే, మనము ఆయనకున్న ఆ డిసిప్లిన్ నేచర్కి ఒక అటెన్షన్, ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇంతవరకు బై గాడ్స్ గ్రేస్ ఎప్పుడు ఆ కోపం అనేది చూడలేదు. ఆయన ఏదైతే సెట్ చేసి చెప్పేస్తారో అదంతా అరేంజ్ చేసి పెట్టేయాలి, అదంతా ఉంటుంది. అలా అని ఏదో హై లెవెల్లో, హై రేంజ్లో ఇది చెప్పడం అలా ఏముండదు. కమాండింగ్ నాకు ఇట్లా ఉండాలా, అలా ఉండాలి, ఏముండదు. ఇప్పుడు మేము ప్రసాద్ ల్యాబ్లో జరిగేది, ఎప్పుడు ప్రసాద్ ల్యాబ్ రామానాయుడు కాకపోతే ప్రసాద్ ల్యాబ్లో జరుగుతుంది ఆయన డబ్బింగ్. ఇలా సైడ్ చైర్స్ ఉంటాయి, ఇది వెళ్ళే దారి, ఆయన అక్కడే కూర్చుంటారు. స్పెసిఫిక్ గా నేను కూర్చున్న చోట వాళ్ళు తిరగకూడదు అని కూడా ఏముండదు. ఎందుకంటే అక్కడ ఇంకొక సూట్ కూడా ఉంది, అక్కడ వేరే వర్క్ జరుగుతుంటే ఆ వర్క్ ఏం ఆగదు, అది జరగకూడదు అని ఏముండదు. ఆ వర్క్ పాటికి ఆ వర్క్ జరుగుతుంటుంది, జనాలు వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. అంటే వెళ్ళేటప్పుడు హలో సార్ 10 సార్లు అవసరం లేదు, ఒకసారి మీరు చెప్పేసరి వెళ్ళిపోండి, మీ వర్క్ మీరు చూసుకోండి. ఆయన అక్కడే కూర్చుంటారు. చక్కగా ఎవరైనా హాయ్ సార్, నమస్తే సార్ అంటే నమస్తే అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు బిందాస్ గా. ఎవరైనా కొంచెం ఓవర్ యాక్షన్, మనకి ఒక ఇరిటేషన్ కల్పిస్తే ఎవరికైనా కోపం వస్తుంది, మనకే వస్తుంది. నార్మల్ పీపుల్ మనకి, ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, ఎవరైనా అన్నెసెసరీ వచ్చి ఇరిటేట్ చేస్తే కోపం రాదా? ఎందుకు రాదు? అంతే, అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఎవరైనా అన్నెసెసరీ ఇరిటేట్ చేస్తే, అది తప్పిస్తే ఎప్పుడు అలా ఏముండదు. అండ్ పైపిచ్చు అయింది చాలా చైల్డిష్ నేచర్. మేము ఉన్నప్పుడు అఖండ జరిగేటప్పుడు వర్షం పడుతుంది డబ్బింగ్ అప్పుడు, చాలా వెదర్ బాగునింది. అయితే ఇక్కడ ఛాయ్ ఏముంది, జనరల్ గా ఆయనకి సెపరేట్ గా ఛాయ్ ఇలా పెట్టి మా అందరికి, అయ్యో ఛాయ్ తాగితే ఇలా ఏంటి కలిపి ఇలా తాగుతారా, ఆయన చక్కగా నాకు ఇలా వేసి పియో ఏ అచ్చా రేగా ఆప్కో అచ్చి అచ్చా ఏ దేఖో ఐసా హై వైసా హై ఇంకా చెప్తారనమాట. అలా ఉంటుంది. సో వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్. ఎప్పుడైనా లంచ్ షేర్ చేసుకున్నా? అయ్యో ఏం తింటారు బాలయ్య బాబు అంటే? ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తింటారు? అన్ని వెరైటీస్ ఉంటాయి. ఆయనకు కావాల్సింది స్పెసిఫిక్ గా ఏమైనా కావాలి, ఆయనైతే బేసిక్ గా పప్పు కావాలి, అది కావాలి, రసము, మజ్జిగ పులుసు ఇలా ఉండాలి అని. అంటే ఆయన వెరైటీస్ ఎట్లనో పెడతారు ఆయనకి లంచ్ లో. ఆయన అడిగేవి ఇవి అడిషనల్, ఇవి ఉండాలా అన్నట్టుగా ఉంటాయి. అండ్ మటన్ ఉంటాయి, చికెన్ మటన్ వెరైటీస్ బాగుంటాయి. కానీ చాలా ఇదిగా తింటారండి, తక్కువగా చాలా ఇదిగా తింటారు. అంటే ఎలా అంటే ఫుడీ, హీఈస్ అ ఫుడీ, బట్ జాగ్రత్తగా తింటారు, చాలా చూసి పెట్టి ఒక డైట్ ని లిమిటెడ్ గా కంట్రోల్ గా తింటారు. అండ్ మనని మటుకు ఏందా తిండు ఇంకా వేసుకోండి, నో సింగులర్ ఇది అన్నమాట, ఏకవచనం లేదు. మీరు తినండి, బహువచనమే మీరు అని, అండి అని. ఇప్పుడు నన్ను ఎంత బెహనా అన్నా ఆప్ అని పిలుస్తారు. తెలుగులో మాట్లాడినప్పుడు మీరు బెహనా, మీరు చూసారా అది ఏంటో తిండం, ఇంకొంచెం వేసుకోండి, భయ్యా బసే ఖా అచ్చా. మళ్ళీ అలా అని మరీ ఎక్కువ బలవంతం చేయరు. అంటే మళ్ళీ ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, ప్లేట్ లో వేసుకొని వేస్ట్ చేసేవద్దు. మీకు ఎంత తినాలనిపిస్తుందో అంత, కాకపోతే కొసరి తినండి, ఇది తినండి, ఇది బాగుంటది, ఇది తినండి, ఇది బాగుంది. సో అందులో మీకు ఏది ఇష్టమో మీరు తినండి, కావాల్సినంత పెట్టుకొని, కానీ కొసరి మంచిగా ప్రేమగా తిన్నారా, చాలా అదే.